వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. దివ్యాంగులు కూడా మన సమాజంలో అందరితో పాటు సమాన అవకాశాలు పొందాలని, అందుకోసం వారిని ఆదుకునేందుకు సహృదయులు ముందుకు వస్తే దివ్యాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని టీసీపీ వేవ్ సంస్థ యాజమాన్య ప్రతినిధి పవన్ గాది తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. కృత్రిమ అవయవాల ద్వారా ఇక్కడికొచ్చిన దివ్యాంగులు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగారని, ఇక్కడ అమర్చిన ప్రతి ఒక్క అవయవం వాళ్ళందరి సామర్థ్యాలను మరింత వెలికి తీసేలా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం అందించిన స్ఫూర్తితో మరింత మంది దివ్యాంగుల జీవితాలను మార్చగలమన్న నమ్మకం తమకు కుదిరిందని ఆయన అన్నారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయ సమితి ఆధ్వర్యంలో గుర్తించిన 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, 3 చక్రాల సైకిళ్లు, హ్యాండ్ కిట్లు, కాలిఫర్స్, వాకర్ల లాంటివి టీసీపీ వేవ్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అందించారు. కింగ్కోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ స్వప్న వాయువేగుల మాట్లాడుతూ, పారాలింపిక్స్ లాంటి క్రీడల్లో భారతీయులు ఎంతో ప్రతిభ చూపిస్తున్నారని, దివ్యాంగులకు కొంత సాయం అందించగలిగితే వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా ముందుకొచ్చి గౌరవప్రదమైన జీవితం గడపగలరని అన్నారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన ఈ 50 మంది సొంతంగా పరికరాలు సమకూర్చుకునే స్థితిలో లేనందున వారిని ఆదుకోవాలని శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి తమను సంప్రదించగానే వెంటనే ముందుకు వచ్చామని ఆమె తెలిపారు. సమితి వారే స్వయంగా ఈ కృత్రిమ అవయవాలను తయారు చేసి ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో 500 మంది దివ్యాంగులకు ఈ తరహా కృత్రిమ అవయవాలు, వీల్ చైర్లు, వాకర్లు అందజేస్తామని తెలిపారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి సహకారంతోనే తాము ఇదంతా చేయగలుగుతున్నామని తెలిపారు. This is for this is a video once this is done now, it takes minutes or so. This view when one thing goes like we need almost about 80 to 100 people engage with it complementing. And that is very కలిసి అందరము ఒక సోషల్ యాక్టివిటీస్ December 6th చేద్దామని ప్లెడ్జ్ చేసుకున్నాం. ఆ ప్లెడ్జ్కి ఒక 25 lakhs rupees మా సిఎస్ఆర్ ఫండ్ నుంచి డొనేట్ చేసి ఈ ఈవెంట్లో ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్, ఎట్లా అంటే ప్రతి వికలాంగులకి కస్టమైజ్డ్ కావాలి, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఉండదు. వాళ్ళకి కస్టమైజ్డ్ చేసి వాళ్ళకి అలవాటు చేయించి వాళ్ళని మెల్లిగా యూజ్ చేయడంలో టైం పడుతుంది. పేషెన్స్ మా కంపెనీలో చాలా ఉంది. ఇలా చేయడము, ఇట్లాంటి కంపెనీస్ ఇండియాలో నాకు కనిపించలేదు. మాకు అమెరికాలో, ఇండియాలో ఎందుకు లేవు ఇట్లాంటి కంపెనీస్? మేము స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే అందరు స్టార్ట్ చేస్తారు, కానీ ఎవరైనా ఒకళ్ళు స్టార్ట్ చేయాలి కదా. సో వీ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ టు help the handicapped people, and my father-in-law was a handicapped person, so I understand the difficulties. So I said, let us help 50, 500, maybe even 5,000. కానీ మాకు మీ హెల్ప్ కావాలి, ఇక్కడికి రండి, ఇక్కడ హెల్ప్ చేయండి అంటే మాకు ఫండింగ్ ఉంటే మేము చేస్తాము, కానీ మాది ఫిలాంథ్రోఫిక్ ఆర్గనైజేషన్ అని చూపిద్దామని ఇది పెట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షులైనటువంటి శర్మ గారికి, మరి ఇందర్ కుమార్ సార్కి, తదితరులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క స్పెషల్ గెస్ట్గా చేసినటువంటి శ్రీరామ్ బిర్దవోలు సార్కి, మరియు మోహన్ రాయుడు సార్కి, డాక్టర్ రాము సార్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ పవన్ గారు ప్రకటించినట్టుగా రాబోయే కాలంలో 500 మంది వికలాంగులకు, దివ్యాంగులకు మా సంస్థ తరఫు నుంచి వీల్ చైర్లు, వాకర్లు మరియు స్పెషల్ కిట్స్, కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఈ ప్రతిజ్ఞ చేసినందుకు శ్రీ పవన్ గారికి నమస్సుమాంజలి, ధన్యవాదాలు.
సిపివేవ్ అనే కంపెనీ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేసాము. ఆర్ఫనేజెస్ చేసాము, హోమ్ ఫర్ ఏజ్డ్కి డొనేట్ చేసాము, చాలామంది చిన్నపిల్లలకి ఫీజు ఇచ్చి చదివించుకుంటాము. మా పని వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ ఫీజు ఇచ్చి చదివించుకుంటాము. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, అవయవాలు ఇంపార్టెంట్. మన ఇండియా మనకి ఇంపార్టెంట్ అంటే గ్రాస్ రూట్స్ నుంచి రావాలి. గ్రాస్ రూట్స్ అంటే మీరు అందరి నుంచి రావాలి, మా ఒక్కరి నుంచే కాదు. మేము ఫైనాన్షియలీ హెల్ప్ చేస్తాము, కానీ దయచేసి హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తక్కువగా చూడకండి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా దే డిజర్వ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ.